ఈ పచ్చడి కనుక మీరు చేసుకొని తిన్నారంటే బౌల్ మొత్తం ఖాళీ అయిపోతుందండి. అంత టేస్టీ పచ్చడి చూపించబోతుందని వాళ్ళు మీకు. ఇంతకీ పచ్చడి ఏంటంటారా? రాయలసీమ స్టైల్లో పుదీనా ఫ్లేవర్లో ఒట్టి మిరపకాయల పచ్చడి అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిర్చి ఒక 20, 1 కప్పు పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఇంకా ఉల్లిపాయలు అయితే 5-6 ఉల్లిపాయలు వేసుకుంటానండి. మీకు ఈ క్వాంటిటీకి 4 సరిపోతేమో. ఈ ఉల్లిపాయల కోసం మా ఇంట్లో యుద్ధాలు జరుగుతాయండి బాబు, అది వేరే విషయం. అందుకని చెప్పని నేను ఎన్ని ఉల్లిపాయలు వేస్తాను. చాలా అంత కమ్మగా ఉంటుంది ఆ ఉల్లిపాయ అనేది పచ్చట్లో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనాకు ఒక కట్ట తీసుకొని ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకున్నానండి. ఇంతే, సింపుల్. ఈ ఈ ఈ పదార్థాలతోటే మనం చక్కగా మంచి పచ్చడి చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ చూద్దాం. బాండీ పెట్టుకొని పల్లీలు వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎంత, 1 టేబుల్ స్పూన్ అండి. పల్లీలు వేపుకుందాం ఫస్ట్. నూనెతో వేపుకుంటేనే బాగుంటాయండి ఇవి, అందుకని. అసలు ఈ పచ్చడి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటారు. కొంతమంది కరివేపాకు వేసుకుంటారు. సీజనల్ అండి పుదీనాకు దొరికేటప్పుడు అట్లాగా. ఎక్కువ అయితే కరివేపాకు వేసుకొని చేసుకుంటారు. పుదీనాకు దొరికినప్పుడు పుదీనాకుతో చాలా బాగుంటుంది. అసలు ఫ్లేవర్ ముద్దకి మనం తింటుంటే ఆహా అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మా నాన్న వాళ్ళది రాయలసీమ అండి, అందుకని కొన్ని రెసిపీస్ నాకు అక్కడవి తెలుసు. నేను రాయలసీమ ఆడబిడ్డని. లైట్గా ఫ్రై అయితే చాలండి, మరి నల్లగా అలాగేం అవసరం లేదు. లైట్ కొంచెం కలర్ టర్న్ అయ్యిద్ది కదా మనకి. స్మెల్ టపటపా అని మీకు సౌండ్ వినపడుతుందా? అలా టపటపా అనాలి. ఇంతేనండి, తీసేసుకుందాం. చూడండి, వేపినవి ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసేసేయండి. ఎంత త్వరగా ఎంత క్విక్గా చేసుకోవచ్చోనండి ఈ పచ్చడి. ఇవి కూడా లైట్గా వేగాలి. ఎండుమిరపకాయ తొందరగానే వేగుతాయి కదా. ధనియాలు కూడా వేసేసేయండి దానిలో. ధనియాలు వాటితో పాటు చక్కగా వేగుతాయి. వాళ్ళు పెసరపప్పు అన్నం వండుకుంటారండి, పులగమంటారు అటు సైడు. ఏమీ లేదు, ఊరికే పెసరపప్పు బియ్యం కలిపి కాసేపు నాననిచ్చి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తారు. దానికి ఇది కాంబినేషన్గా వడ్డిస్తారండి. దానికే కాదు, మనకి దోశల్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఇది కాంబినేషన్గా. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు పుదీనాకు వేసేసేయండి. పుదీనాకు కూడా దాంతోపాటు చక్కగా వేగుతుంది. డ్రై అయిపోయిందండి పుదీనాకు. నేను ఒలుచుకొని చక్కగా ఆరబెట్టుకున్నాను. మీకు కొంచెం వెట్టుగా ఉన్నా కూడా పర్వాలేదు, ఏమి ఇబ్బంది ఏం లేదు. దీంతో పాటు వేగిపోతుంది. చూడండి, పుదీనాకు ఎండుమిర్చి అన్నీ వేగినాయి. ఇప్పుడు జీలకర్ర వేయండి లాస్ట్లో. చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. జీలకర్ర కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. నిమిషాల్లో రెడీ అయిపోయే చట్నీ ఏదన్నా ఉందంటే ఇదేనండి. వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్ డ్యూరేషన్లో రెడీ అయిపోయింది. ఈ వేపుకోవడం ఒక్కటే ప్రాసెస్ మనకి. ఇంత లోపల ఉల్లిపాయల్ని ఒక గిన్నెలో వాటర్ పోసి దాంట్లో వేసుకున్నా అండి. తొక్క త్వరగా వస్తుంది అలా వేసుకుంటే. చూడండి, చక్కగా జీలకర్ర కూడా మనకి స్మెల్ వస్తుంది వేగుతుంటే. ఇదంతా ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం.
ఇందాక పల్లీలు తీసుకున్న ప్లేట్లోకే ఎండుమిర్చి, పుదీనాకు, జీలకర్ర, ధనియాలు వేపుకున్నవన్నీ తీసుకున్నాను. ఇది చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఒక్కొక్క ఉల్లిపాయని ఇట్లాగా 2 బద్దలుగా కోసుకోవాలి. అంటే సగం కోసి 2 బద్దలుగా. పెద్దగా దీనికి కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. బాండీలో ఆయిల్ హీట్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయలు వేయండి. ఇవి బాగా ఏం వేగక్కర్లేదు, సగం బడ వేగితే చాలు మనకి. చూడండి, ఈ షేడ్ వచ్చే వరకు వేపుకుంటే చాలు. విడలు కొట్టుకోండి వేగేటప్పుడు. ఇట్లా అంటే మనకి చక్కగా విడిపోతాయి. ఇవి చల్లారి పెట్టుకోవాలి. సారీ, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. చిన్నులపాయలు ఒక పాయ తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ జార్లో ఫస్ట్ చిన్నులపాయి, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు, క్రిస్టల్ సాల్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం వేపుకున్న పల్లీలు, ఎండుమిర్చి, పుదీనాకు అవన్నీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే వాటర్ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పచ్చడి అనేది. మనం చల్లారి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, దాంట్లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చడి ఇట్లాగా వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు పచ్చడి కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే చేత్తో స్పూన్తో అయినా కలుపుకోండి, కానీ చేత్తో కలుపుకుంటేనే మనకి చక్కగా పచ్చడి ఉల్లిపాయలకు పడుతుంది, బాగుంటుంది. పచ్చడి రెడీ అయినాక ఇలాంటి గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. లేకపోతే మామూలుగా ఎయిర్ టైట్ కంటైనర్ ఏదున్నా దానిలో పెట్టుకోండి. స్టీల్ వాటిలో పెట్టుకోకండి. ఏ పచ్చళ్ళైనా సిలుం లాగా వస్తుంది. ఇదైతే 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. మీరు వాటర్ అనేవి తక్కువ యాడ్ చేసుకోండి. ఆ చింతపండులో నానబెట్టిన వాటర్ యాడ్ చేస్తే చాలు మనకి. అలాగే మీకు ఒకవేళ పుదీనాకు ఫ్లేవర్ నచ్చలేదనుకోండి, కరివేపాకైనా వేసుకొని చేసుకోవచ్చు. కానీ పుదీనాకు ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి మాత్రం ఈ పచ్చడి పండగండి, అంత బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి నా రెసిపీస్ని షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి నా రెసిపీస్ని చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే హ్యాపీ ఫీల్ అవ్వటం, నేను గుంటూరు నుంచి చేస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలిస్తే హ్యాపీగా ఉంటుంది కదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.